పుష్ప 2 మూవీ అనేది యావరేజ్గా ఉందా, ఫ్లాప్ అయిందా, బ్లాక్ బ్లాస్ట్ అయిందా? ఇది చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోణం నుంచి సినిమాని చూస్తున్నారు, వాళ్ళ యొక్క రివ్యూ అనేది చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్. సో ఇక్కడ చూడండి, మీరు ఒక సినిమాని మనం చూస్తున్నప్పుడు దాంట్లో కొన్ని పాయింట్స్ని మనం గమనించి చూడాలి. అప్పుడే ఆ సినిమా హిట్ అవ్వాలా లేదంటే ఫ్లాప్ అవ్వాలా అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో పుష్ప 2 విషయానికి వస్తే అదే జరుగుతుంది ఇక్కడ. కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప 2లో అసలు స్టోరీయే లేదు, పుష్ప 1 బాగుంది, పుష్ప 1లో స్టోరీ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనము చిన్న ఎక్స్ప్లెనేషన్కి ఇస్తా చూడండి. ఏంటంటే పుష్ప 1లో హీరో కూలీ దగ్గర నుంచి తను ఆ సిండికేట్ మొత్తం చూసుకునేంత వరకు ఎదుగుతాడు. సో అక్కడ ఆ జర్నీ మనం చూసాం కాబట్టి స్టోరీ ఉన్నట్టు అనిపించింది మనకి. కానీ ఇక్కడ పుష్ప 2లో ఏంటంటే హీరో ఆల్రెడీ అక్కడ పెద్ద పొజిషన్కి వచ్చేసాడు. సో ఇక్కడి నుంచి హీరో ఏం చేయగలడు అనేది, అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్తోని, పెద్ద పెద్ద ఈ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళతోని, నేషనల్ ఇంటర్నేషనల్ వీళ్ళతో ఎలా డీల్ చేస్తున్నాడో, ఎలా తన బిహేవియర్ ఉంది, తన యాటిట్యూడ్ ఎలా ఉందనేది ఇక్కడెక్కడ తిప్పి చూపించారు. సో ఇక్కడ స్టోరీ లేదంటే స్టోరీ ఉంది, కాకపోతే చాలా చిన్న కాన్సెప్ట్ లాగా తీసుకొని అల్లు అర్జున్ యాక్టింగ్ మీద, కొన్ని ఎమోషన్స్ పండించే సీన్స్ మీద, అలాగే ఈ ఫైట్స్ మీద గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్ సీన్స్ మీద ఎక్కువగా సుకుమార్ అనేది దృష్టి పెట్టినట్టు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో మనం సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 hours అయితే ఉంది కదా. సో అది మీకు ఎక్కడ బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోద్ది సినిమా. కాకపోతే సినిమా అయిపోయిన తర్వాత ఏంటి స్టోరీ అంటే, స్టోరీ చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. నేను ఇప్పుడు చెప్తే స్పాయిలర్ లాగా ఉంటుందేమో, అయినా చాలామంది చూసే ఉంటారు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మన ఛానల్ పెద్దది కాదు, ఎంతమందికి వెళ్ళదు కాబట్టి చెప్పేస్తున్నా. సో ఏంటంటే శ్రీవల్లి పుష్ప భార్య, ఈమె సీఎంతో ఒక ఫోటో తీసుకో స్వామి అని చెప్పేసి అడుగుద్ది. సీఎం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుందామంటే, నువ్వు స్మగ్లర్వి, నీతో నేను ఫోటో తీసుకున్నాను చెప్పేసి సీఎం అంటాడు. సో సీఎంని మనం ఎలాగైనా మార్చేయాలి, సీఎంని మనకు తెలిసిన వ్యక్తిని పెట్టేయాలని చెప్పేసి పుష్ప ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లోపు సీఎంని మార్చేస్తాడు. సో అలా మార్చడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బు ఎలా రావాలి? చందనం చెట్టు ఆ మొక్కలు మొత్తం, అంటే ఈ ఎర్ర చందనం అమ్మితే వస్తుంది. అలా ఎంత అమ్మాలి, అది అమ్మేటప్పుడు మనకి పోలీస్ ఉన్నారు కదా, ఆయన పేరు తెలుసు కదా మీకు అందరికీ, ఫాజల్ ఏదంటారు సంథింగ్. సో ఆయన రియల్ నేమ్. సో ఈ సింగ్, ఈయనేమో సింగ్ శేఖర్ సింగ్ అని చెప్పేసి ఉంది కదా క్యారెక్టర్, ఈయన అడ్డుపడడం, ఇది మొత్తం స్టోరీ ఫ్రెండ్స్. సో ఇక్కడటే మొత్తం స్టోరీ ఇక్కడటే రన్ అవుతూ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ అంతా ఎలివేషన్స్తోని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టదు, సినిమా అయితే చాలా బాగుంటుంది. అయితే ఇలా అయిపోతూ ఉంటే సెకండ్ హాఫ్లో ఇక ఫ్యామిలీ మ్యాటర్, అంటే వాళ్ళ అన్నయ్య తనని ఫ్యామిలీలాగా చూడడు కదా, మా నాన్న వేరే, మీకు అసలు సంబంధమే లేదు అని చెప్పేసి చూస్తుంటాడు కదా. సో ఇక్కడ ఇలా కొన్ని సీన్స్ అనేవి ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో జాతరలో ఫైట్ కావచ్చు, ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ఇవన్నీ. సో ఇదంతా బాగానే ఉంటుంది సినిమా, మనం చూస్తున్నంతసేపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరీ అంత ఘోరంగా అయితే లేదు ఫ్రెండ్స్, సినిమా బాగానే ఉంది, చూస్తున్నంతసేపు చాలా బాగుంది. ఓకేనా. సో ఇది మొత్తానికి స్టోరీ. ఇక్కడ పుష్ప 1 చూసి స్టోరీ బాగుంది, పుష్ప 2లో స్టోరీ లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా. పుష్ప 1లో మనకి హీరో గ్రౌండ్ లెవెల్ నుంచి సిండికేట్ మొత్తం చూసుకునేంత వరకు వచ్చాడు కాబట్టి మనకు ఆ స్టోరీ కనిపించింది. ఇక్కడ ఏంటంటే సీన్స్ని నీట్గా రాసుకొని ప్రతిదీ కూడా డెప్త్గా చూపించడం జరిగింది సుకుమార్ గారు. సో ఇంటర్వల్ సీన్స్ అని ఇంకా మంచి సీన్స్ ఉన్నాయి. ప్రతి సీన్ కూడా మనకి ఏం చేశాడు అల్లు అర్జున్ అనిపిస్తుంది. సో అంత బాగుంటుంది. ఆ డైలాగ్స్ మనకు థియేటర్లో కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి డైలాగ్ కూడా కొంచెం ఆ యాటిట్యూడ్తో చెప్పడం, ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. సో అంతా ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ క్యారెక్టర్ని కరెక్ట్గా ఓడుకోలేదు సుకుమారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇదైతే కొంతవరకు అనిపించింది నాకు. ఎక్కడంటే పోలీస్ క్యారెక్టర్ ఉంది కదా మనకి, ఈ సింగ్ శేఖర్ సింగ్ సంథింగ్, ఇలా ఫాజల్ గారు క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ దగ్గర నాకు అలా అనిపించింది. ఎందుకంటే హీరో ఎంత బలవంతుడైనప్పటికీ విలన్ కూడా ఇంకా బలంగా ఉండి తను ఎలా లాస్ట్కి విలన్ని గెలుస్తాడు అనేది మనకి లాస్ట్ వరకు అలా హోల్డ్ చేసి ఉంచి ఒక్కసారి ఓపెన్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. విలన్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్లో తను వదిలే స్పాయిల్ అయిపోద్దేమో, చనిపోవడం జరుగుతుంటుంది. సో అది చాలా వరకు నాకు పెద్ద మైనస్లాగా అనిపించింది. ఆ తర్వాత ఇక ఫ్యామిలీ జోలికి వస్తే చిన్నాన్న అని పిలుస్తుంది, వాళ్ళ
అన్నయ్య కూతురు. సో ఇలా ఉంటుంది. అక్కడి నుంచి ఆమెను కిడ్నాప్ చేయడం ఇదంతా ఉంటుంది స్టోరీ. చూస్తే అర్థమవుతూ ఉంటుంది, చెప్తే ఏం బాగుంటుంది. సో ఇలా ఈ చిన్న ప్లాట్ని తీసుకొచ్చి మనకి డీటెయిల్డ్గా చూపించడం జరిగింది. అయితే ప్రతి సీన్లో కూడా అల్లు అర్జున్ యాక్టింగు, సుకుమార్ రైటింగ్స్ నీట్గా కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఫైట్స్లో కొంచెం ఎక్కువగా ఈ మూవీ లిబర్టీ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఏంటంటే కొంచెం చూడడానికి లాజిక్ లేకుండా ఉన్నట్టు అనిపించాయి కొన్ని ఫైట్స్. కాకపోతే ఓకే, ఆ ఎమోషన్ అప్పుడున్న కోపంలో ఆ వచ్చే ఎమోషన్లో హీరోకి అంత పవర్ వస్తుంది అనేటట్టు డైరెక్టర్స్ రాసుకుని అలా తీస్తారు. సో అక్కడ పర్లేదు, మరీ అంత దీనికైతే కాదు, అలా అనిపించింది. ఒకనా ఇక ఫ్రేమింగ్ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే బాగానే ఉంది. అంటే ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఒక సీన్ జరుగుతూ ఉంటే ఇది ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే వెనక బ్యాక్ సైడ్ మళ్ళీ కొంచెం చూపించడం, ఇవన్నీ నీట్గానే అరేంజ్ చేశారు. ఎక్కడ సినిమా బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోద్ది. సాంగ్స్ కూడా మనకి ఏదో ఇరిగించినట్టు కాకుండా ప్రతి సాంగ్కి అక్కడ సాంగ్ రావాలి అంటే ముందే ఇంటిమేషన్ ఇచ్చి ఆ సాంగ్ వస్తుంది. చాలా నీట్గా అనిపించింది. ఫీలింగ్ సాంగ్స్ అయినా, కిసిక్ సాంగ్ అయినా, ఆ కిసిక్ సాంగ్ అనేది మనకి జస్ట్ నార్మల్గా వినేటప్పుడు ఏదో అనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమాలో చూస్తే ఆ కిసిక్ సాంగ్ అనేది, ఆ కిసిక్ అనే సౌండ్ అది ఎంత ఇంపార్టెంట్, ఆ సౌండ్ వింటే హీరోకి ఎంత కిక్ వస్తుందో అనేది మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మూవీ గురించి. మూవీ నా దృష్టిలో అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే పర్లేదు, బాగుంది, సూపర్ హిట్ అంతే. అండ్ మరీ ఇండస్ట్రీ హిట్ కాదు, సూపర్ హిట్. ఎందుకంటే ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు, ప్రతిదీ చూశాను. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ ఉంది. అల్లు అర్జున్ కోసం కూడా చూడొచ్చు. అలాగే ఏంటంటే అల్లు అర్జున్ ఒకడే లాక్కొచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి. ఇంకా ముఖ్యంగా మాట్లాడాలంటే శ్రీవల్లి యాక్టింగ్, ఈమె కూడా చాలా బాగా చేసింది. సో ఆమెను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా నీట్గా చేసింది. ఇక మనకి సునీల్, అనసూయ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఉన్నారు క్యారెక్టర్ వాళ్ళకే ఉంది, చిన్న ప్లేస్ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పాత అంటే పుష్ప1లో వాళ్ళ క్యారెక్టర్స్ అక్కడికి ఎండ్ అయిపోయినట్టు, ఇక వాళ్ళు పవర్లో లేనట్టు అలా చూపిస్తారు. సో అలా ఉంటుంది. అనసూయ గారికి, ఫహద్ ఫాజిల్ గారికి కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి, బాగుంటుంది. సో ఇంటర్వెల్లో కూడా చాలా బాగుంటుంది. సో మనకేంటంటే ఆ సీన్స్ అనేవి సుకుమార్ గారు నీట్గా రాసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా మనకి సినిమా పెద్ద స్టోరీ లేకపోయినా ఉన్న దగ్గరికి ఉన్న సీన్స్ని డీటెయిల్గా చూపించి నీట్గా చూపించడం జరిగింది. సో ఇది పుష్ప2 యొక్క టోటల్ రివ్యూ. ఇంకా డిఎస్పి కూడా మ్యూజిక్ అయితే అదరగొట్టేశారు, మామూలుగా లేదు, చాలా బాగుంది. సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు మంచిగా అనిపించింది ఫైట్స్ దగ్గర, ఇంకా కొన్ని సీన్స్ దగ్గర. సో డిఎస్పి కూడా బాగానే చేశాడు ఫ్రెండ్స్. సో సినిమా అయితే చాలా బాగుంది. మరీ ఫ్లాప్ టాకు, మరీ వేస్ట్ అలా అనడానికి లేదు. ఎందుకంటే మనం సినిమాలో స్టోరీ లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. స్టోరీ అనేది అంత లేకపోయినా ఉన్న సీన్స్ దగ్గరికి నీట్గా పండించడం జరిగింది. ఇది మొత్తం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నా ఒపీనియన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. మన ఛానల్లో పాడ్కాస్ట్ వీడియోస్, సైకాలజీ వీడియోస్, హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.